వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, మనం శాతవాహనుల యొక్క కల్చరల్ హిస్టరీ మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సాంస్కృతికపరమైన అంశాలను మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా పరిపాలన చూసాం, శాతవాహనుల పరిపాలన చూసాం, శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితులు చూసాం, నెక్స్ట్ శాతవాహనుల యొక్క మత పరిస్థితులు చూసాం. ఈరోజు ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ క్లాసులో శాతవాహనుల యొక్క సాహిత్యం గురించి మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. శాతవాహనుల కాలంలో సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది అని చెప్పేసి మనం ఆలోచించేద్దామండి. ఓకే అండి, శాతవాహనుల కాలంలో సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఆ కాలంలో ఉన్న సాహిత్యం శాతవాహనుల యొక్క పరిపాలనా సంబంధమైన విషయాలను, లేదంటే ఆ కాలంలో ఉండి ప్రజల యొక్క జీవన విధానాన్ని మరియు స్థితిగతులను ఏ విధంగా ఈ సాహిత్యం ఎక్స్పోజ్ చేస్తుంది అనే విషయాన్ని మనం ఈ క్లాస్లో చూద్దామండి. ఓకే అండి. సో ముఖ్యంగా శాతవాహన సామ్రాజ్యం అంతట్లో మనం గమనిస్తే ఎక్కువగా స్టార్టింగ్లో ప్రాకృతం విలసిల్లింది. కుంతల శాతకర్ణి దగ్గర నుంచి సంస్కృతం విలసిల్లిందని మనం చెప్పుకున్నాం శాతవాహన సామ్రాజ్యంలో. కాబట్టి ప్రాకృత భాషలో సాహిత్యం మరియు తర్వాత సంస్కృత భాషలో సాహిత్యం గురించి మనం డిస్కస్ చేసి ఈ సెషన్ని క్లోజ్ చేసుకున్నామండి. ఓకే అండి. ముందుగా మనం ఏం చెప్పామండి, శాతవాహన కాలంలో వీరి యొక్క అధికార భాష ఏంటండి, శాతవాహనుల యొక్క అధికార భాష ఏం చెప్పుకున్నామని మనం, ప్రాకృతం అండి. శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతం. శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటండి, ప్రాకృతంగా మనం డిస్కస్ చేస్తాం. శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటండి, ప్రాకృతం. అయితే ఈ అధికార భాష ప్రాకృతమైనప్పటికీ ఈ అధికార భాష అనేది ఎప్పుడు బాగా విలసిల్లింది, ఏ శాతవాహన చక్రవర్తి కాలంలో బాగా ప్రాకృత భాష అభివృద్ధి చెందింది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, శాతవాహన చక్రవర్తుల్లో ఒక చక్రవర్తి అయినటువంటి హాలుడు గురించి చెప్పేటప్పుడు, హాలుడు కాలంలో ప్రాకృత భాషకి స్వర్ణయుగం అని చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నామండి, హాలుడు కాలంలో ప్రాకృతం ఏంటండి, స్వర్ణయుగం. హాలుడు కాలంలో ప్రాకృతంకి ఏంటండి, ప్రాకృతంకు స్వర్ణయుగంగా మనం చెప్పుకున్నామండి. స్వర్ణయుగం అంటే హాలుని కాలంలో ప్రాకృతం బాగా అభివృద్ధి చెందిందని చెప్పేసి మనం అనుకున్నామండి. అదొంది. సో శాతవాహన శాసనాలు ఏ భాషలో లభిస్తూ ఉన్నాయండి, శాతవాహన శాసనాలు ఏ భాషలో లభిస్తూ ఉన్నాయి, ప్రాకృత భాషలో లభిస్తూ ఉన్నాయి. శాతవాహన శాసనాన్ని కూడా ఏ భాషలో లభిస్తూ ఉన్నాయని, ప్రాకృత భాషలో లభిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా శాతవాహన కాలంలో ప్రాకృతం అనేది పరిపాలనలో కూడా ప్రాకృత భాషను ఉపయోగించారు. ఓకేండి. అట్ ద సేమ్ టైం సాధారణంగా ప్రజలు జరుపుకునే వ్యవహారాల్లో కూడా ఏంటండి, పరిపాలన వ్యవహారాల్లో ప్రాకృత భాషను ఉపయోగించారు. అట్ ద సేమ్ టైం దీంతో పాటు వాళ్ళు లిఖిత భాష, రాజభాష కూడా ప్రాకృతమేనండి. రాజభాష మరియు లిఖిత భాష కూడా స్టార్టింగ్లో ప్రాకృతంగా ఉండడం జరిగిందండి. ఓకే అండి. అంటే శాతవాహన కాలంలో ప్రాకృతం అనేది వారి పరిపాలనా వ్యవహారాల్లోనూ మరియు వారి కాలంలో ప్రాకృత భాష అనేది లిఖిత భాషగాను మరియు రాజభాషగాను అభివృద్ధి చెందడం జరిగింది. అంత మాత్రమే కాదు, మీకు చెప్పాను ఆల్రెడీ, శాతవాహన రాజు అయినటువంటి హాలుడు గొప్ప కవి అన్నానండి. ఏంటండి, హాలుడు స్వతహాగా కవి అండి. స్వతహాగా గొప్ప కవి అని చెప్పుకున్నాం. ఈయన ఏ గ్రంథం రాసాడండి ప్రాకృతంలో, ఏ గ్రంథం రాసాడండి, గాథా సప్తశతి అని చెప్పాను. సో గాథ అంటే కథ అని, సప్త అంటే 7 అని, సతి అంటే 100 అని చెప్పానండి. 700 పద్యాలు కలిగినటువంటి గ్రంథమే ఈ గాథా సప్తశతి. దీన్ని హాలుడు ఏ భాషలో రాశాడంటే ప్రాకృత భాషలో రాశాడు అని చెప్పేసి మేము ఇంతకు ముందే మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఓకే అండి. అయితే ఈ ప్రాకృత భాషలోని దేశీయ భాష అవుతుంది. ఈ ప్రాకృత భాషలోని చూడండి,
ఇక్కడ రెండు విషయాలు మీకు ఆ రోజు చెప్పాను, లాస్ట్ క్లాస్ హాలిడే చెప్పినప్పుడు. ఈ ప్రాకృత భాషే, ఈ ప్రాకృత అంటే ద్విభాషా నాణాలు వేశారని చెప్పానండి. ఒకటి దేశీయ భాషా నాణాలు, తెలుగు భాషా నాణాలు, ఒకటి సంస్కృతం అని. సో ఈ ప్రాచీన దేశీ భాషనే తెలుగు భాషతో పోల్చింది ఎవరండి? డిసి సర్కార్ అని చెప్పాను. ఎవరండి? డిసి సర్కార్. ఏంటి? డిసి సర్కార్. డిసి సర్కార్ ఏం చెప్పాడంటే, హాలుడు తన గాథా సప్తశతిలో పేర్కొన్నటువంటి దేశీ భాషనే నాటి ప్రాచీన తెలుగు భాషగా గుర్తించింది ఎవరండి? దినేష్ చంద్ర సర్కార్ అండి. ఎవరండి? దినేష్ చంద్ర సర్కార్. అంటే ఆనాటి దేశీ భాష నాటి ప్రాచీన భాషకు సరిపోలుతుందని చెప్పింది వ్యక్తి ఎవరండి? డిసి సర్కార్. అంటే దేశీ భాషా పదాలు తెలుగు భాషా పదాలకి చాలా దగ్గర పోలిక ఉన్నది. దేశీ భాషా పదాలకి తెలుగు భాషా పదాలకు దగ్గర పోలిక ఉంది అని చెప్పిన చరిత్రకారుడు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే దినేష్ చంద్ర సర్కార్ అండి. ఎవరండి? దినేష్ చంద్ర సర్కార్. సో హాలుడి యొక్క గాథా సప్తశతి ఆధారంగా చెప్పడం జరిగిందండి. ఓకే అండి. అయితే ఒక విషయం, తెలుగు భాష ఆవిర్భవించిన యుగంగా మనం ఏ యుగాన్ని చెప్పొచ్చండి? తెలుగు భాష ఆవిర్భవించిన యుగంగా, తెలుగు భాష ఆవిర్భవించిన యుగం ఏ యుగం? ఆవిర్భవించిన యుగం ఏంటంటే శాతవాహన యుగం అండి. శాతవాహన యుగం. మన ఎగ్జామ్లో శాతవాహనులు, ఇక్ష్వాకులు, రాష్ట్రకూటులు ఇలా ఇస్తుంటాడు. అంటే తెలుగు భాష ఆవిర్భవించిన యుగంగా మనం ఏ యుగాన్ని చెప్పుకోవచ్చండి? శాతవాహన యుగంగా చెప్పుకోవచ్చండి. ఓకే అండి. సో తెలుగులో మొట్టమొదటి పదం ఏం చెప్పామండి? ఆల్రెడీ తెలుగులో మొట్టమొదటి పదం ఏం చెప్పామండి? నాగభూ. ఈ నాగభూ అనే పదం మనకి ఎక్కడ ప్రత్యక్షం అవుతుందండి? తెలుగులో మొట్టమొదటి పదమైన నాగభూ ఏ శాసనంలో వాడబడిందండి? అమరావతి శాసనంలో వాడబడిందండి. ఏ శాసనం వాడబడిందండి? అమరావతి శాసనంలో వాడబడింది. ఆల్రెడీ డిస్కస్ చేసాం. అమరావతి శాసనంలో తెలుగులో మొట్టమొదటి పదమైనటువంటి నాగభూ వాడబడింది. అంటే సింపుల్గా చెప్పాలంటే హాలుని గాథా సప్తశతిని బేస్ చేసుకొని తెలుగు భాషా పదాలు వాడబడినటువంటి ప్రాకృత గ్రంథం ఏదైనా ఉందంటే అది ఏమవుతుంది? గాథా సప్తశతి. ఓకే. తెలుగు పదాలు గల ప్రాకృత గ్రంథం అండి. ఏంటండి? తెలుగు పదాలు గల ప్రాకృత గ్రంథం. ప్రాకృత గ్రంథం ఏదండి? గాథా సప్తశతి. తెలుగు పదాలు గల ప్రాకృత గ్రంథం ఏంటండి? గాథా సప్తశతి అండి. ఇది గాథా సప్తశతి సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. అసలు ఏంటి ఈ గాథా సప్తశతి కథ అని చెప్పేసి మనం ఒకసారి డీటెయిల్డ్గా అధ్యయనం చేద్దామండి. ఒకసారి నెక్స్ట్ హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి అండి. ఈ గాథా సప్తశతిలో హాలుడు అనేక రకాలైన ఇన్ఫర్మేషన్స్ మనకి శాతవాహనుల యొక్క కాలం వంటి సాహిత్యం గురించి ఇచ్చాడండి. ముఖ్యంగా శాతవాహనుల కాలంలో ప్రాకృత భాషలో అత్యుత్తమ గ్రంథాలైనటువంటి 3 గ్రంథాలు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే హాలుని యొక్క గాథా సప్తశతి. ఏంటి? హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి. 2 గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ. గుణాఢ్యుడు బృహత్ కథ. 3 కుతూహలుడు రాసినటువంటి లీలావతి పరిణయం అండి. లీలావతి పరిణయం అసలు కుతూహలుడు రాశాడు. లీలావతి పరిణయాన్ని మనకి ప్రాకృత భాషలో కుతూహలుడు రాయడం జరిగింది. కుతూహలుడు. ఓకే అండి. సో ఈ 3 గ్రంథాలు కూడా ఆ కాలం నాటి ప్రాకృత భాషలో లభ్యమవుతున్న అత్యుత్తమ గ్రంథాలండి. ఓకే అండి. సో అత్యుత్తమైనటువంటి ఈ 3 గ్రంథాలు 1 by 1 ఒకటి డిస్కస్ చేస్తే మనకి ఈ శాతవాహనుల కాలం నాటి సాహిత్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి కంప్లీట్ అవుతూ ఉంటాయి. అందులో మొదటిగా చూద్దామండి. చూడండి, హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి. ఓకే అండి. సో ఇంతకుముందు చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. హాలుడు యొక్క బిరుదులు ఏంటని డిస్కస్ చేసామని మనం చాలాసార్లు హాలుడు అనే రాజు గురించి చెప్పేటప్పుడు నేను డిస్కస్ చేసాం. కవిరాజ
లేదంటే కవి వత్సలుడు అని హాలునికి బిరుదులు ఉన్నట్టు మనం డిస్కస్ చేస్తామండి. హాలుని బిరుదు ఏంటండి? కవిరాజా లేదంటే కవి వత్సలుడు, కవి వత్సలుడు సో అనే బిరుదులు మనకి హాలుడికి ఉన్నాయండి. అయితే హాలుడు తన గాథా సప్తశతి రచనకు అనేక మంది మహిళలు తోడ్పడ్డారండి. తన రచనకు తోడ్పడినటువంటి అనేక మంది మహిళలు ఉన్నారండి. మహిళల యొక్క ప్రజెన్స్ని ఆయన యాక్సెప్ట్ చేయనప్పటికి కూడా, వ్యతిరేకించినప్పటికి కూడా, సో ఈ గాథా సప్తశతి రచనకు తోడ్పడినటువంటి మహిళలు ఉన్నారు. ఎవరంటే వాళ్ళు అనులక్ష్మి అండి. అనులక్ష్మి నెక్స్ట్ మాధవి, రేవతి, అనుపమలబ్ధి. ఎవరండి? అనులక్ష్మి, మాధవి, రేవతి, అనుపమలబ్ధ అనే మహిళలు గాథా సప్తశతి రచనకు తోడ్పడ్డారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి. సో అయితే వీళ్ళు తోడ్పడిన మహిళలు మాత్రం ఈయన గాథా సప్తశతిలో ప్రకారం చూస్తే మహిళ యొక్క ప్రజెన్స్ని ఈయన వ్యతిరేకించాడండి. ముఖ్యంగా చాలాసార్లు మీకు చెప్పాను, గాథా సప్తశతి అంటే ఏమని చెప్పానండి? గాథా సప్తశతి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినప్పుడు చాలా విషయాల్లో మీకు ఆ టెర్మినాలజీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే అండి. గాథా సప్తశతి అంటే గాథా సప్తశతి. ఓకే అండి. గాథ అంటే కథ అని, సప్త అంటే 7 అని, సతి అంటే 100 అని. అంటే ఈ గాథా సప్తశతిలో 700 గాథలు ఉన్నాయండి. గాథా సప్తశతి అంటే ఏంటండి? 700 గాథల సంకలనమే ఈ గాథా సప్తశతి. ఓకే అండి. కాబట్టి సో ఈ హాలుని యొక్క ఈ గాథా సప్తశతిలో చాలా రకాలైనటువంటి తెలుగు పదాలు ఉపయోగించబడ్డాయండి. ఓకే అండి. హాలుని యొక్క గాథా సప్తశతిలో చాలా రకాల తెలుగు పదాలు ఉపయోగించబడ్డాయి. తెలుగు పదాలు అనేవి ఉపయోగించబడ్డాయండి. అవి డిస్కస్ చేద్దాం మనం. చూడండి, 1 by 1 ఒక్కొక్కటి డిస్కస్ చేసి చాలా ఇంపార్టెంట్ అండి. 1 అత్త, ఏంటండి? 2 పెంట. ఓకే అండి. నెక్స్ట్ 1 పొట్ట. ఓకే అండి. నెక్స్ట్ 1 పిల్ల. నెక్స్ట్ 1 బొంది అండి. బొంది అంటే పంది అని అర్థం అండి. ఏంటి? బొంది అంటే పంది అని అర్థం అండి. నెక్స్ట్ 1 రంప అండి. నెక్స్ట్ 1 రంప. నెక్స్ట్ 1 మైల. మరియు అద్దం, పాడి, కుసురు అండి. అద్దం, పాడి, కుసురు. ఇటువంటి తెలుగు పదాలన్నీ కూడా హాలుని యొక్క గాథా సప్తశతిలో మనకి ఉపయోగించడం జరిగిందండి. ఒకటి హాలుని గాథా సప్తశతిలో ఉపయోగించబడింది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, హాలుని గాథా సప్తశతి ఏ భాషలో రచించబడిందండి? ఇది ప్రాకృత భాషలోని రచన అయినప్పటికీ కూడా తెలుగు పదాలన్నీ కూడా మనకి ఉపయోగించడం జరిగింది హాలుని యొక్క గాథా సప్తశతిలో. అయితే ఈ హాలుని యొక్క గాథా సప్తశతి వలన ఏం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, శాతవాహనుల కాలం నాటి ఏమర్థం చేసుకోండి, సాంఘిక జీవన పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చండి. శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవన పరిస్థితులు మనకి అర్థమవుతాయి. ఓకే అండి. ఈ గాథా సప్తశతి వలన ఆ శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవన పరిస్థితులు మనకి తెలుస్తూ ఉన్నాయి. అయితే సామాజికంగా శాతవాహన సమాజం ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఒక ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు, సో శాతవాహనుల సాంఘిక జీవన పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రాముఖ్యమైన ఆధారం ఏంటి అని చెప్పేసి అడుగుతాడండి. సో దానికి ఏంటంటే హాలుని యొక్క గాథా సప్తశతి మనకు ఆధారం అండి. ఓకే అండి. అయితే ఏ విధంగా ఉన్నాయి సాంఘిక జీవన పరిస్థితులు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, ఆ కాలంలో మొదటిగా సతిని ఆచరించేవారండి. సతి అంటే స్త్రీలు సతీ సహగమనం పాటించేవారు. 2 ఆ కాలంలో బాల్య వివాహాలు లేవని తెలిపాడండి గాథా సప్తశతి ప్రకారం. ఏంటండి? సో శాతవాహనుల కాలంలో బాల్య వివాహాలు లేవు. ఓకే అండి. సతిని ఆచరించేవారు మరియు బాల్య వివాహాలు లేవు అని చెప్పేసి
పేర్కొనడం జరిగింది. అంత మాత్రమే కాదండి, ఆ కాలంలో దిక్కులేని స్త్రీలు వ్యభిచార వృత్తిని నిర్వహించేవారని పేర్కొన్నాడండి. ఓకే అండి, దిక్కులేని స్త్రీలు వ్యభిచార వృత్తిని నిర్వహించేవారని పేర్కొనడం జరిగింది. ఓకే అండి, దిక్కులేని వారు వ్యభిచార వృత్తిని నిర్వహించేవారని పేర్కొనడం జరిగిందండి. ఓకే, ఈ మూడు కూడా ఆ కాలం నాటి సాంఘిక పరిస్థితులను అర్థం పడతా ఉన్నాయి. సో వాడు ఎగ్జామ్ని అడుగుతాడు, సో శాతవాహనుల కాలంలో కింది ఆచార వ్యవహారాలు ఉండే అని చెప్పేసి అడుగుతాడండి. 1 by 1 సతిని పాటించేవారు, నెక్స్ట్ బాల్య వివాహాలు ఉన్నాయి, వ్యభిచార వృత్తి లేదు అంటాడండి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకేం తెలుస్తూ ఉన్నాయంటే శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు తెలుస్తూ ఉన్నాయండి. అంటే శాతవాహన కాలంలో సతీసహగమనం లేదని, సతీసహగమనం ఉందని, బాల్య వివాహాలు లేవని, దిక్కులేని స్త్రీలు వ్యభిచార వృత్తిని నిర్వహించేవారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. చూడండి, సో ఇవన్నిటిని తెలియజేస్తున్న గ్రంథం మనకేంటంటే గాథా సప్తశతి అనే గ్రంథం తెలియజేస్తూ ఉందండి. సో ఇవన్నీ విషయాలు కూడా మనం ఈజీగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. ఇవన్నీ శాతవాహనుల కాలం నాటి పరిస్థితులకు మనకి అర్థం పడతా ఉన్నాయి. ఓకే అండి, సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగటానికి అవకాశం ఉండే ప్రశ్నలు అండి ఇవి. ఏ విధంగానే అడగవచ్చు. శాతవాహన కాలంలో సతీసాగం లేదని చెప్పిన గ్రంథం ఏది అడుగుతాడండి, గాథా సప్తశతి. ఓకే, శాతవాహన కాలంలో బాల్య వివాహాలు లేవు అని చెప్పిన గ్రంథం ఏది, గాథా సప్తశతి. సతీ సహగమనం పాటించేవారండి. శాతవాహన కాలంలో స్త్రీలు సతీ సహగమనం పాటించేవారు. ఓకే అండి, సారీ ఇందాక రివర్స్లో చెప్పాను. ఇవ్వండి గాథా సప్తశతి వలన మనకు తెలియవచ్చే సాంఘిక జీవన పరిస్థితులు శాతవాహనుల యొక్క. నెక్స్ట్ అండి, అంత మాత్రమే కాదు, వీళ్ళ యొక్క వినోదాలు ఏంటి, గాథా సప్తశతి ప్రకారం శాతవాహన కాలం నాటి వినోదాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, ఒకటి జంట నృత్యాలు మరియు బృంద నృత్యాలండి. ఓకే అండి, ఒకరిద్దరు కలిసి జంటగా చేసేవారు మరియు కొన్ని బృందాలుగా ఏర్పడి నృత్యాలు చేసేవారండి. ఓకే, జంట నృత్యాలు బృంద నృత్యాలు అనేవి ఆ కాలం నాటి ప్రాముఖ్యమైన వినోదాలుగా మనం చెప్పుకోవచ్చండి. ఓకేనండి, సో జంటగా చేసేవారు, కొంతమంది బృందంగా నృత్యం చేసేవారు. అంత మాత్రమే కాదు, ఇంకేం తెలియజేస్తూ ఉంది గాథా సప్తశతి మనం ఆలోచన చేసినట్లయితే, ఆ కాలంలో సముద్ర వ్యాపారం చేసే వర్తకుల యొక్క భార్య ప్రేయసుల యొక్క దుస్థితిని పేర్కొన్న గ్రంథమే మనకేంటంటే గాథా సప్తశతి అండి. ఏంటండి, ఆ కాలం నాటి సముద్ర వ్యాపారం చేసే వర్తకుల భార్య ప్రేయసుల యొక్క దుస్థితిని పేర్కొన్న గ్రంథమే మనకి గాథా సప్తశతి. అడుగుతారండి, ఆ కాలం నాటి భార్య ప్రేయసుల దుస్థితిని పేర్కొన్న గ్రంథం ఏంటంటే గాథా సప్తశతి. అంటే వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి చెప్పేసి గాథా సప్తశతి అనేది మనకి తెలియజేస్తామండి. ఇవండి మన హాలుని యొక్క గాథా సప్తశతికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా. ఓకే అండి, ఇవన్నీ కూడా గాథా సప్తశతి తెలియజేస్తున్న విషయాలు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా నేర్చేసుకోవాలండి. ఓకే అండి, నెక్స్ట్ వన్ చూడండి, గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ అండి. ఓకే అండి, బృహత్ కథ శాతవాహనుల కాలంలో ప్రాకృత భాషలో అత్యుత్తమ గ్రంథాలపై మనం స్టడీ చేస్తామండి. మొదటిగా హాలుడు గాథా సప్తశతి చూసాం. ఇప్పుడు ఏం చూస్తామంటే గుణాఢ్యుడి యొక్క బృహత్ కథని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఏంటండి, గుణాఢ్యుడి యొక్క బృహత్ కథ. ఓకే అండి, గుణాఢ్యుడి యొక్క బృహత్ కథ. ఓకే అండి, సో ఈ గుణాఢ్యుడు బృహత్ కథను ఏ భాషలో రచించాడండి, ఏ భాషలో రచించాడు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, పైశాచిక భాష. గుణాఢ్యుడు తన బృహత్ కథను పైశాచిక భాషలో రచించడం జరిగింది. పైశాచిక భాషలో రచించడం జరిగిందండి. అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే శాతవాహన కాలంలో ఉన్నటువంటి బానిస వ్యవస్థ గురించి గుణాఢ్యుడు తన బృహత్ కథలో ప్రస్తావన చేశాడండి. ఓకే, గుణాఢ్యుడు బృహత్ కథలో శాతవాహన కాలం నాటి బానిస వ్యవస్థను ప్రస్తావన చేశాడండి. ఎగ్జామ్ అడుగుతాడు, శాతవాహన కాలంలో సతీ సహగమనం లేదని చెప్పింది హాలుని గాథా సప్తశతి అయితే, శాతవాహన కాలంలో బానిస వ్యవస్థ లేదు, బానిస వ్యవస్థ గురించి ప్రస్తావన చేసిన వ్యక్తి ఎవరండి, గుణాఢ్యుడు. ఎక్కడ, తన బృహత్ కథలో బానిస వ్యవస్థ గురించి. ఈ కంపారిటివ్ స్టడీ మనకి ఇంపార్టెంట్ అండి. శాతవాహన కాలంలో బాల్య వివాహాలు లేవని తెలిపేది హాలుని యొక్క గాథా సప్తశతి. బానిస వ్యవస్థ ఉందని తెలిపేది గుణాఢ్యుడి యొక్క బృహత్ కథ అండి. ఓకే అండి, అంత మాత్రమే కాదు, నెక్స్ట్ ఈ బృహత్ కథ ఆధారంగా విష్ణు శర్మ అనే రచయిత ఏం చేశారంటే పంచతంత్రాన్ని రాయటం జరిగిందండి. ఎవరండి, విష్ణు శర్మ పంచతంత్రం రాశాడండి. పంచతంత్రం
తెలుగులో పంచతంత్ర రాశాడు. ఓకేండి. సో బృహత్ కథను ప్రాకృతంలో ఉన్న బృహత్ కథను ఆధారంగా చేసుకుని విష్ణు శర్మ తెలుగులో పంచతంత్రంను రాయటం జరిగిందండి. పంచతంత్రాన్ని రాయటం జరిగింది. ఇదండి గుణాదుడికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. హాలుడి గురించి చూసాం, అట్ ద సేమ్ టైం మనం గుణాదుడి గురించి చెప్పాం. నెక్స్ట్ ఎవరంటే కుతూహలుడు అండి. కుతూహలుడు యొక్క లీలావతి పరిణయం. ఓకేండి, ఇది కూడా ప్రాకృత గ్రంథమే. లీలావతి పరిణయం. ఓకేండి, ఈ 3 గ్రంథాలు కూడా ప్రాకృతంలో చాలా ప్రాముఖ్యమైన గ్రంథాలండి, అత్యుత్తమైన గ్రంథాలు. ఓకేండి. ఈ యుగంలో మరొక కవి ఎవరని చెప్పామండి మనం? కుతూహలుడు చూసామండి. ఈ కుతూహలుడు ఏం రాశాడండి? ప్రాకృత భాషలో లీలావతి పరిణయాన్ని రచించాడండి. ఓకేండి, చాలాసార్లు మీకు చెప్పానండి, శాతవాహనుల శాసనాల్లో ప్రాకృతంతో పాటే దేశీ భాష పదాలు కూడా ఉపయోగించబడ్డాయని. శాతవాహనుల కాలంలో శాసనాల్లో ప్రాకృతంతో పాటు కొన్ని దేశీ భాషా పదాలు కూడా ఉపయోగించబడ్డాయని, ఆ దేశీ భాష తెలుగు భాషకు మాతృకై ఉంటుందని, ఆ దేశీ భాషనే పైశాచిక భాష అన్నారని కొంతమంది మనం డిస్కస్ చేసామండి. ఓకే అండి. సో ఇవి కుతూహలుడు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. ఓకే అండి. ఆ దేశీ భాష ప్రాచీన తెలుగు భాష అనేది డిసి సర్కార్ అండి. ఎవరండి? డిసి సర్కార్. ఓకేనా. ఇవండి, ఇవి 3 ముఖ్యమైన ప్రాముఖ్యమైన గ్రంథాలు. ఓకే అండి. చూడండి, దేశీ భాష మనం చెప్పామండి. దేశీ భాషను మనం ప్రాచీన తెలుగు భాషతో పోల్చామండి. ప్రాచీన తెలుగు భాషతో పోల్చడం జరిగింది. ఓకే అండి. అంటే డిసి సర్కార్ ఏమన్నాడు? దేశీ భాష తెలుగు భాషకు మాతృక భాష అయి ఉంటుందని, ఇది పైశాచిక భాష అన్న చెప్పేసి మనం ఆలోచన చేశామండి. ఇదండి కుతూహలుడు యొక్క లీలావతి పరిణయానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. ఓకే అండి. ఇంతవరకు కూడా కాలం నాటి ప్రాకృతాలకు సంబంధించినటువంటి విషయాలు మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే, ఆ కాలం నాటి సంస్కృత భాష ఏ విధంగా అభివృద్ధి చెందింది, శాతవాహనుల కాలంలో ప్రాకృతం యొక్క ఇంపార్టెన్స్ చూసాం. నెక్స్ట్ శాతవాహనుల కాలం నాటి యొక్క సంస్కృత భాష యొక్క ఇంపార్టెన్స్ చూద్దామండి. ఓకే అండి. సంస్కృత భాష శాతవాహనుల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ఒకసారి. సంస్కృతం. ఓకే అండి. ముఖ్యంగా శాతవాహన కాలంలో సంస్కృత భాషను ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎవరుగా చెప్పుకున్నామండి మనం? కుంతల శాతకర్ణిగా చెప్పుకున్నామండి. ఓకే అండి. సో ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాష ఎప్పుడు తన ప్రాచుర్యాన్ని, తన ప్రావీణ్యాన్ని చూపించిందంటే ఎవరి కాలం అంటే కుంతల శాతకర్ణి కాలంలో సంస్కృత భాష బాగా అభివృద్ధి చెందింది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తాం. ఓకే అండి. సో అంటే కుంతల శాతకర్ణి కాలంలోనే కుంతల శాతకర్ణి సంస్కృత భాషను బాగా ప్రోత్సహించడం జరిగింది. అక్కడ సర్వవర్మ చాలా విషయాలు మనం డిస్కస్ చేసామండి. ఓకే అండి. అవన్నీ ఇప్పుడు మనకి రిపిటేషన్ అవుతాయి. ఓకే. కుంతల శాతకర్ణి సంస్కృత భాషను బాగా ప్రోత్సహించాడు. ఓకే. శాతవాహన కాలంలో కుంతల శాతకర్ణి సంస్కృత భాషను బాగా ప్రోత్సహించాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, మనం మలి శాతవాహనుల కాలం నాటికే ఏం చెప్పుకున్నామండి? తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు 2 రకాలు చెప్పాం. అయితే మలి శాతవాహనుల కాలం నాటికే దక్కన్ మొత్తం కూడా సంస్కృత భాష బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి. ఓకే అండి. మలి శాతవాహనుల కాలం నాటికే దక్కన్ మొత్తం కూడా సంస్కృత భాష బాగా ప్రాచుర్యంలోకి రావటం జరిగిందండి. సంస్కృతం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓకే అండి. సో అంత మాత్రమే కాదు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఎవరైతే మహాయాన బౌద్ధుల గురించి డిస్కస్ చేశామో, ఈ మహాయాన బౌద్ధులందరూ కూడా సంస్కృతంలోనే వాళ్ళ యొక్క గ్రంథ రచనను చేయడం ప్రారంభించారు. ఏంటండి? మహాయాన బౌద్ధ సన్యాసులు లేదంటే మహాయాన బౌద్ధ రచయితలు అందరూ కూడా సంస్కృతంలోనే వారి యొక్క గ్రంథ రచనలు చేశారు. ఆచార్య నాగార్జునుడు అని, ఆర్యదేవుడు అని చాలా చాలా చూసాం మనం. ఓకేనండి. సో వాళ్ళ రచనలన్నీ కూడా ఏ భాషలో చేయడం జరిగిందంటే సంస్కృతంలోనే చేయడం జరిగింది. ఓకే. ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. తెలుగులో మొట్టమొదటి సంస్కృత శాసనం ఏంటి? భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం ఏం చెప్పుకున్నామండి? జూనాగఢ్ లేదంటే జూనాగఢ్ చెప్పా. అంటే దీన్ని ఎవరు వేశారు? శక రుద్రరాముడు అనేటువంటి రాజు, శకరాజు అయిన రుద్రదమనుడు అనే వ్యక్తి జూనాగఢ్ శాసనాన్ని సంస్కృతంలో వేశారండి. అంటే శకరాజు అయిన రుద్రదమనుడు మొట్టమొదటి పూర్తి సంస్కృత శాసనం భారతదేశంలో ఏదేంటంటే జూనాగఢ్ లేదా గిర్నార్ శాసనం వేయించాడండి.
జూనాగఢ్ అని గిర్నార్ శాసనం. అంటే రుద్రదాముడు జూనాగఢ్ శాసనం భారతదేశంలో వేయబడినటువంటి మొట్టమొదటి సంస్కృత శాసనంగా మనం పేర్కొనవచ్చండి. సంస్కృత శాసనంగా మనం పేర్కొనవచ్చు. తొలి సంస్కృత శాసనం. తొలి తెలుగు శాసనం ఏదో చెప్పండి మీరు. ఓకే అండి, కామెంట్ చేయండి. ఓకే అండి, అంత మాత్రమే కాదు, శాతవాహన కాలంలో వెలువడినటువంటి ప్రముఖ సంస్కృత గ్రంథాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, మనకి సంస్కృత గ్రంథాలు శర్వవర్మ రాసినటువంటి కాతంత్ర వ్యాకరణం. ఓకే అండి, శాతవాహన కాలంలో వెలువడినటువంటి ప్రముఖ సంస్కృత గ్రంథాల్లో మొదటిది శర్వవర్మ యొక్క కాతంత్ర వ్యాకరణం. ఓకే అండి, నెక్స్ట్ వాత్సాయనుడి యొక్క కామసూత్రాలండి. ఏంటండి, వాత్సాయనుడి యొక్క కామసూత్ర. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం తర్వాత రెండవ సంస్కృత గ్రంథం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు. ఓకే అండి, ఎవరండి ఇది? వాత్సాయనుడు కామసూత్రాలండి. వాత్సాయనుడు రాసినటువంటి ఈ కామసూత్రాలు. ఓకే అండి, ఈ కాతంత్ర వ్యాకరణం, కామసూత్రాలు రెండు కూడా మనకి ఏ భాష రాయబడ్డాయండి? సంస్కృత భాషలో మనకి రాయటం జరిగింది. ఓకే అండి, అంత మాత్రమే కాదు, ఈ కామసూత్ర అనే గ్రంథం ప్రకారం ఆ కాలం నాటి ప్రజల యొక్క ప్రధానమైన పండుగలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కామసూత్ర ప్రకారం ప్రజల యొక్క ప్రధాన పండుగలు వాత్సాయనుడు కామసూత్రాల ప్రకారం మొదటిది కౌముదీ యాగం అండి. ఏంటండి, మొదటి ప్రధానమైన పండుగ ఏంటంటే కౌముదీ యాగం. కౌముదీ యాగం. ఓకే అండి, కౌముదీ యాగం. రెండవది మదనోత్సవం, ఘటా నిబంధన, అలక ఉద్యానవన పండుగలండి. మదనోత్సవం, మదనోత్సవం, మదనోత్సవం. రెండు ఘటా నిబంధన. మూడు హలక ఉద్యానవన పండుగలు. ఘట నిబంధన, ఘట నిబంధన. నాలుగు హలక ఉద్యానవన పండుగలు. హలక ఉద్యానవన పండుగలు. హాలక, హాలక ఉద్యానవన పండుగలు. ఓకే అండి, హాలక ఉద్యానవన పండుగలు. ఇవండి ఆ కాలం నాటి ప్రజల యొక్క ప్రధానమైన పండుగలుగా మనం చూసినట్లయితే ఈ నాలుగు కూడా మనం తెలుసుకోవచ్చండి. ఎవరండి? వాత్సాయని కామసూత్రాల ప్రకారం కౌముదీ యాగం, మదనోత్సవం, ఘటా నిబంధన, అలక ఉద్యానవన పండుగలు. ఈ నాలుగు కూడా శాతవాహన కాలం నాటి ప్రధానమైన పండుగలుగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే అండి, ప్రధానమైన పండుగలు. అయితే ఈ కాలం నాటి ప్రధాన సంగీత పరికరాలు ఏంటి? వాళ్ళు పండగల్లో ఉపయోగించినటువంటి ఏదైనా సంగీత పరికరాలు ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఉన్నాయండి. ఒకటి వివిధ సంగీత పరికరాలు. చూడండి, శాతవాహన కాలం నాటి సంగీత పరికరాలు, వాళ్ళు ఆనందం కోసం అవ్వచ్చు, పండగల్లో అయితే అవ్వచ్చు, వాళ్ళు ఉపయోగించినటువంటి సంగీత పరికరాలు 4 సంగీత పరికరాలు ఉన్నాయండి. ఏంటండి అవి? ఏంటండి, మృదంగము, వీణ, శంఖము, వేణు అండి. ఏంటండి, మృదంగము, వీణ, శంఖం, వేణువు అండి. వీణ, శంఖం, వేణువు. సో ఈ 4 కూడా ఆ కాలం నాటి శాతవాహనుల యొక్క ప్రాముఖ్యమైన సంగీత పరికరాలుగా, సంగీత వాయిద్యాలుగా మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి, అయితే ఈ సంగీత వాయిద్యాలు వాళ్ళ పండుగల్లో ఉపయోగించేవారు, వివిధ వినోదాల్లో కూడా ఉపయోగించేవారండి. వివిధ వినోదాలు అంటే ఎంజాయ్ చేసేటప్పుడు కూడా ఉపయోగించేవారు. అయితే ముఖ్యంగా ఆ కాలం నాటి ముఖ్యమైన వినోదాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే 2 రకాల వినోదాలు శాతవాహన కాలంలో ప్రాముఖ్యంగా ఉన్నాయి అండి. ఒకటి ఏంటంటే ఎడ్ల పందాలండి. ఒకటి ఎడ్ల పందాలు. వాళ్ళ యొక్క వినోదాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి ఎడ్ల పందాలు, 2 కోడి పందాలండి. ఈ 2 కూడా కాలం నాటి వినోదాలండి. ఏంటండి, ఎడ్ల పందాలు, కోడి పందాలండి. ఎడ్ల పందాలు, కోడి పందాలు అనేవి ఆ కాలం నాటి ముఖ్యమైన వినోదాలుగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే అండి, ముఖ్యమైన వినోదాలుగా చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఓకేనా, ఇవన్నీ కూడా. సో అంత మాత్రమే కాదు, ముఖ్యంగా ఈ శాతవాహన కాలంలో ఆచార్య నాగార్జునుడు, ఆర్యదేవుడు కూడా రచనలన్నీ కూడా ఏ భాషలో చేశారండి? సంస్కృత భాషలోనే వీళ్ళ యొక్క రచనలు ఉండటం జరిగిందండి. ఆర్యదేవుని యొక్క రచనలు మనం ఇంతకుముందే చాలా రచనలు డిస్కస్ చేస్తాం. ఓకే అండి, ఆర్యదేవుడి యొక్క రచనలు. ఆర్యదేవుడు ఎవరండి? ఆచార్య నాగార్జునుడి యొక్క శిష్యుడు. ఓకే అండి, సో ఆర్యదేవుడి రచనలో ముఖ్యంగా చిత్తశుద్ధి ప్రకరణ అనే గ్రంథాన్ని కూడా మనం డిస్కస్ చేస్తామండి. ఇది ఇంపార్టెంట్. ఆర్యదేవుని యొక్క ముఖ్యమైన రచన. ఈయన ఎవరండి? ఆచార్య నాగార్జునుడి యొక్క శిష్యుడు. వీళ్ళిద్దరు కూడా ఒక బ్రాహ్మణుల తిరుగుబాటులో కుట్రల చేత ఆర్యదేవుడు, ఆచార్య నాగార్జునుడు కూడా మరణించారని చెప్పేసి మనం ఇంతకు ముందే డిస్కషన్ చేయడం జరిగిందండి. ఓకే అండి, సో ఆర్యదేవుడు మరియు నాగార్జున రచనలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి.
ఓకే అండి. అయితే ఈ కాలం నాటి యొక్క రాచ విద్యలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, రాచ విద్యలు అంటే ఒక విధంగా చెప్పాలంటే సంస్కృత భాష గ్రంథ రచన శాతవాహన యుగంలోనే ప్రారంభమైందని చెప్పొచ్చండి. ఓకే, అది సింపుల్. సో రాచ విద్యలు ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ యొక్క విద్యా విధానం ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, వీళ్ళ యొక్క విద్యా విధానం గురుకుల విద్యా విధానం అండి. గురుకుల విద్యా విధానంగా ఉండేది. శాతవాహన కాలం యొక్క విద్యా విధానం అనేది గురుకుల విద్యా విధానంగా ఉండేదండి. గురుకుల విద్యా విధానంగా ఉండేది. ఒకటే. సో ఈ విద్యాలయాల కోసం అనేక విశ్వవిద్యాలయాలు ఉండేవని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాని కటకంలో విశ్వవిద్యాలయం ఆధారంగా టిబెట్లోని లాసా విశ్వవిద్యాలయం ఏర్పడిందని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి. ఓకే అండి, డిస్కస్ చేసాం. అయితే ఈ గురుకుల విద్యాలయంలో ముఖ్యంగా ఉన్నటువంటి విద్యలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, అంటే రాజులు ఈ క్షత్రియ విద్యలు నేర్చుకోవడానికి ఏం చేసేవారంటే కొన్ని క్షత్రియ విద్యలను ఈ గురుకుల విద్యాలయంలో నేర్చుకోవడం జరిగింది. ఆ క్షత్రియుల విద్యలు ఏంటి అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే మొదటిది శబ్ద, అర్ధ, రూప, గణక, లేఖక, విధి, గణక, లేఖక, విధి, వ్యవహారం. ఓకేండి, వ్యవహారం, విధి, లేఖక, విధి, వ్యవహారం. నెక్స్ట్ గాంధర్వ యుద్ధ విద్యలో వీరు ప్రావీణ్యం పొందేవారండి. వీళ్ళు ఏం చేసేవారండి? ప్రావీణ్యం పొందేవారు. ఓకేనే, అంటే రాజులు క్షత్రియ విద్యలు నేర్చుకునేవారు. వారి శబ్ద, అర్ధ, రూప, గణక, లేఖక, విధి, వ్యవహార, గాంధర్వ యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం పొందేవారని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీని గురించి వివరాలు ఇస్తున్న గ్రంథం ఏంటంటే కారవేలుడు రాసినటువంటి హాతిగుంప శాసనం. ఏంటండి? కళింగ కారవేలుడు రాసినటువంటి హాతిగుంప శాసనం. అంటే ఈ విద్యలు వీళ్ళందరూ కూడా విద్యల్లో ప్రావీణ్యం పొందిన తర్వాతే వాళ్ళు పట్టాభిషేకం పొందేవారని చెప్పేసి హాలుని యొక్క హాతిగుంప శాసనం అనేది మనకు తెలియజేస్తూ ఉందండి. అంత మాత్రమే కాదు, వృత్తిసేనులు వాళ్ళు తమ వృత్తి విద్యలను వారి పిల్లలకు కూడా నేర్పించేవారండి. ఏంటండి? వృత్తిసేనులు వారు తమ వృత్తి విద్యలను వారి పిల్లలకు కూడా నేర్పించడం జరిగింది. ఓకే అండి, ఇదండి ఆ కాలంలో ఉన్నటువంటి వివిధ విద్యలు, యువరాజులు నేర్చుకునేటువంటి వివిధ విద్యలుగా మనం నేర్చుకోవచ్చండి. ఓకే అండి. సో ఇవి ఈ కాలం నాటి యువరాజులు ఈ విద్యలన్నింటిలో ప్రావీణ్యం పొంది వాళ్ళు యువరాజు పట్టాభిషేకం చేసేవారని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. అంత మాత్రమే కాదండి, మనం చాలాసార్లు మన రత్నావళి గ్రంథంలో నాగార్జునుడు తన శ్రేయోరాజ్య విధానాన్ని ప్రతిపాదించడం చూసామండి. ఓకే అండి. సో దాని గురించి అలా డిస్కస్ చేసాం మనం చాలా విషయాలు. ఓకే అండి. అంత మాత్రమే కాదు, నాగార్జున స్పృహలు లేక ప్రతి విద్యార్థి చేత వల్లివేయబడుతుందని చైనా యాత్రికుడు ఇత్సింగుడు తెలిపాడని చెప్పామండి. ఓకే అండి. ముఖ్యంగా వీళ్ళు విద్యాబోధనలో ప్రాకృతం దేశీయ భాషల్లో బోధించేవారని చెప్పేసి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసామండి. ఓకే అండి. అంటే ఇంకేం చేసాం, ధాన్యకటక విశ్వవిద్యాలయం ఆధారంగా వీళ్ళు టిబెట్లోని లాసా విశ్వవిద్యాలయం కూడా మనకి ఏర్పడిందని మనం చూసాం. ఏంటండి? ధాన్యకటకం విశ్వవిద్యాలయం ఆధారంగా టిబెట్లోని లాసా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడిందని చెప్పేసి మనం ఆలోచన చేయడం జరిగిందండి. ఓకే అండి. అంటే శాతవాహన కాలంలో నిర్మించబడినటువంటి ధాన్యకటక విశ్వవిద్యాలయాన్ని అక్కడ ఆధారంగా బేస్ చేసుకుని టిబెట్లోని లాసా విశ్వవిద్యాలయం అనేది మనకి నిర్మించుకున్నారు వాళ్ళు అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటామండి. ఓకే, ఈ విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, ఈ రెండు విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏంటండి? రసరత్నావళి ఏం చెప్పుకున్నాండి? రసరత్నావళి గ్రంథంలో ఆచార్య నాగార్జునుడు కూడా మనం ఏ భావన ప్రతిపాదించాడు? శ్రేయోరాజ్య భావనని, ఫెడరలిజం గురించి మనకి ప్రపోజ్ చేశాడండి. ఓకే అండి, రసరత్నాకరంలో. ఇది ఇంపార్టెంట్ అండి. సో దాంతోపాటు స్పృహలేఖ అనే గ్రంథాన్ని కూడా, నాగార్జున గ్రంథాన్ని కూడా ఆనాటివి గురుకుల విద్యాలయంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బైహార్ట్ చేసేవారని చైనా యాత్రికుడైనటువంటి ఇత్సింగ్ మనకు తెలిపాడండి. ఓకే అండి, ఇత్సింగ్. ఓకే, ఇత్సింగ్ మనకు తెలపడం జరిగింది. ఓకే అండి, ఇవి ఆ కాలం నాటి రాచ విద్యలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. ముఖ్యంగా విద్యాబోధన విషయానికి వస్తే ఏంటండి, ఈ విద్యాబోధన విషయానికి వస్తే మనకి ఏ భాషల్లో విద్యాబోధన జరిగేదండి ఈ గురుకుల విద్యా విధానంలో అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ గురుకుల విద్యాలయ విధానంలో 2 భాషల్లో మనకి విద్యను బోధించేవారండి. ఓకేండి, 2 భాషల్లో మనకి విద్యను బోధించేవారు. ఒకటి ప్రాకృతం, 2 దేశీ భాషల్లో ఈ గురుకుల విద్యా విధానం అనేది ఎక్కువగా ఉండేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఇదండి శాతవాహన కాలం నాటి సంబంధించినటువంటి సాహిత్యపరమైన అంశాలన్నీ కూడా మనకు డిస్కస్ చేసాం. ముందు రాచ విద్యల్లో కూడా చాలా విషయాలు డిస్కస్ చేస్తాం. అర్థమాత్రమే కాదు, సంస్కృతం, ప్రాకృతం సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసామండి. ఈ గురుకుల విద్యాలయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లు కూడా అడగడం జరిగింది ఈ గురుకుల విద్యాలయం గురించి.
అంటే ఏమడిగడిగంటే రాజులు క్షత్రియ విద్యలు నేర్చుకునేవారని, అర్థ రూప అని చెప్పామండి. వీటన్నింటికి ఉన్న ఆధారం ఏంటని చెప్పుకున్నామంటే హాతిగుంప శాసనం చెప్పుకున్నామండి. కారవేలుని యొక్క హాతిగుంప శాసనం దీనికి విషయాలు తెలుపుతుందని చెప్పేసి మనం ఇవన్నీ డిస్కస్ చేసాం కదండి. ఇవన్నీ కూడా ఆ కాలం నాటి యొక్క సాహిత్యం గురించి ఎక్కువగా మనకి అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయండి. ముఖ్యంగా రెండు విషయాలు, శాతవాహన కాలంలో ప్రాకృత భాష ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం సంస్కృత భాష ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం శాతవాహన కాలంలో విద్యా విధానం ఎలా ఉంది, గురుకుల విద్యా విధానంగా ఉంది. సో ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. ఓకే అండి. ఏ రాజు ఏ గ్రంథాలు రచించారు, ఆ కాలంలో వినోదాలు, ఆ కాలంలో క్రీడలు, ఆ కాలంలో రాచవిద్యలు, ఆ కాలంలో సంస్కృత గ్రంథాలు, ఆ కాలంలో ప్రాకృత గ్రంథాలు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే శాతవాహన కాలం నాటి సాహిత్యం అనేది మనకి ఎండ్ అవుతుందండి. ఓకే అండి.